కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు. ఇవాళ మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీనివాస్ గౌడ్. జూరాల ప్రాజెక్టు పూర్తి చేశారంటే అది బీఆర్ఎస్ పుణ్యమేనని చెప్పుకొచ్చారు. స్వల్ప నీటి లభ్యత ఉన్న జూరాల వద్దని 306 టీఎంసీల నీటి లభ్యత ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సోర్సుగా మార్చామని స్పష్టం చేశారు. పాలమూరు లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తాము ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టును సందర్శిద్దామని పేర్కొన్నారు. తమ హయాంలో చేసింది తప్పని తేలితే రాజకీయాల నుండి వైదొలుగుతామని సవాల్ విసిరారు. 100 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ ఉన్న సోర్సే ముఖ్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన 10% పనులు పూర్తి చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి బేషాజావజాలానికి పోవద్దన్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలమూరు ప్రాజెక్టుకు పూర్తి చేయకపోతే తాము పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం అట్టర్ ఫ్లాప్ అని, ప్రజాధనం వృధానేనని మాజీ మంత్రి లక్ష్మణ్ రెడ్డి విమర్శలు చేశారు. 47 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదంతో పాటు తక్కువ నీటి లభ్యత కారణంగానే జూరాల నుండి పాలమూరు లిఫ్టును శ్రీశైలానికి మార్చినట్లు తెలిపారు. ఉన్న ఆయకట్టును నీరు ఇవ్వలేని జూరాల నుండి కొత్త ప్రాజెక్టును నీళ్లు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్యాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి సీఎం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం ప్రజల దౌర్భాగ్యమని విమర్శలు చేశారు. హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పని నిరూపిస్తే తాము కాంగ్రెస్ కు మద్దతిస్తామని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చి ఉంటే 6 నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్ళమని చెప్పుకొచ్చారు. చూస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడేది బట్టి చూస్తే ఇక్కడ పొంతన లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి జూరాలను చూస్తా ఉన్నాం. దాదాపు 49-50 ఏళ్లకు వచ్చింది జూరాల గట్టి. అది ఏ విధంగా అప్పుడున్న సీమాంధ్రాలు ఏ విధంగా దాన్ని నష్టం చేసిరో మీకు అందరికీ తెలుసు. మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు. దాంట్లో నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు కదా పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ మాట్లాడతాడు. కొంచెం మన ఇంగిత జ్ఞానం ఉండాలి. అది ఉన్నదే 4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, దానిలో 3 లైవ్ ఉంటుంది. దాని నుంచి ఇక్కడ నుంచి పాలమూరు తీసుకుపోయి ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని అంతా పూర్తి చేయొచ్చని మాట్లాడతాడు. కానీ ఎంత దురదృష్టం అంటే నీళ్లు ఎట్లా వస్తాయి, ఎట్లా ఓడిచి పట్టుకున్నారనేది మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చేసిన బిజినెస్ కానీ ఎక్కడ వ్యవసాయం చేసినంత కనపడదు. కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినారని చెప్తాడు. కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఈరోజు జూరాలలో ఎంతో మంది 2014లో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ముందర పెడితే మన కేసీఆర్ గారు దాన్ని రీడిజైన్ చేసి దాన్ని మళ్ళా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని ఈరోజు కర్బేన వరకు నీళ్లు తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. దాని కింద దాదాపు 12 నుంచి 14 లక్షల ఆయకట్టు రావడం జరుగుతూ ఉంది. అది పక్క పెట్టి ఈరోజు మేము చేసిన తప్పే, కేసీఆర్ చేసిన తప్పే, దాంట్లో ఎన్నో మాట్లాడుతున్నాడు. కానీ తనకు వాస్తవంగా చెప్పాలంటే ఉన్న మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఆయనకు సబ్జెక్ట్ లేని మనిషి. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఏదో ఏవియేషన్ మంత్రి ఇచ్చింటే బాగుంటుండే. కానీ ఆయనకు ఇరిగేషన్ సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. ఆయన ఏం మాట్లాడుతుండే ఆయనకే తెలియదు. ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన చెప్పిన ఏవైతే చదువుతున్నాడో అసెంబ్లీలో ఎంత ఇదిగా చదువుతున్నాడంటే పైన ఒక సబ్జెక్ట్ ఉంటే కింద సబ్జెక్ట్ యాడ్ చేసి పని చదువుతున్నాడు. దాంట్లో తప్పిదాలు చూపించడం జరుగుతూ ఉంది. ఆ తప్పిదాలు చక్కగా చదివితే అన్ని తప్పిదాలని చక్కగా బయటపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసినా బయటపడుతుందని ఉద్దేశమే ఆయనకు బయటపడుతున్న ఉద్దేశంతోనా, కేసీఆర్ చేసిన పనులను బయటపడుతున్న ఉద్దేశంతోనా తప్పిదంగా చదివి ఈ రోజు అందరినీ ప్రజలను మభ్య పెట్టడం జరుగుతుంది. ఈవెన్ సభను కూడా తప్పుదోవ పట్టడం జరిగింది. అందుకే దాని ప్రకారంగా ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి నుంచి ప్రతి ప్రాజెక్టుల దగ్గరికి పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అంతా కూడా రావడం, ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు జూరాలను సందర్శించడం కూడా జరిగింది. ఇప్పటికే జూరాల తిప్పి కొడితే బాగుంటే ఇంకో 15 రోజులు నీళ్లు ఉంటాయి కావచ్చు అంతే. ఎందుకంటే అంత దరిద్రంగా దాన్ని మెయింటైన్ చేసిండ్రు. ఇప్పటికి కూడా దాంట్లో ఎంతో
సిల్ట్ తీసేది ఉంది. అది తీయకుండా పక్కకు పెట్టకుండా ఏం చేయకుండా ప్రజలకు మటుకు మభ్య చేయడం జరుగుతూ ఉంది. ఇక దాంట్లో భాగంగా మళ్ళీ కొడంగల్కి నీళ్ళు తీసుకుపోతా అంటాడు. ఎక్కడికి వెళ్ళి తీసుకుపోతాడో ఎట్లా చేస్తాడో దేవునికి ఎరక. దయచేసి అందుకే మీరందరూ కూడా పాత్రికేయులు కూడా దయచేసి దీన్ని నిగ్గు తేల్చాలే, ప్రజలకు తెలియపరచాలని మీతో తెలియజేస్తూ ఇప్పుడు మన మంత్రివారు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నది సొంతంగా ఆస్తులు కూడబెట్టుకోరు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలే. కృష్ణా 100% 100% బేసిన్, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లా ఇది, వేరే ఎక్కడ లేదు. 100కు 100% కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్ళు కూడా కేటాయించాలి. ఎవరు అడగలేదు అసలు. పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్ర నీళ్లు తీసుకుపోయారు ఇక్కడ నుంచి, కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతునే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించాలని ఎవరు అడగలే, వాళ్ళు కూడా కేటాయించలే. ఒక బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చలించిపోయిండు. అరే 100% బేసిన్లో ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించాలని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించిండు ఆయన. జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నదీ సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాలో మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లా నీళ్ళు తీసుకపోతారు? జూరాల నుంచి కోయిలసాగరం నిండకుండే, మోటార్ లాంగ్ చేస్తే బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లను ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు దివాళా తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాళా తీసింది? మీ హయాంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఏ జిల్లాలో ఉందా 18 లక్షల వలసన? 40 లక్షల జనాభాలో. పక్కన ఆర్డీఎస్ ట్యూబులు బద్దలు కొట్టినా ఎవడు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్నా ఎవడు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోయినా ఎవడు మాట్లాడలే, చింబ చీకటి అవుతుందన్నా కూడా ఎవడు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాలో కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి ఏదో పోసుకుంటారు, నీళ్లు కేసులో పోసుకుంటారా? ఇంత కూడా అంకిత న్యాయం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేఎల్ఏ కట్టింది. మరి కేఎల్ఏకి ఇవాళ మేము వచ్చిన తర్వాత కేఎల్ఏ నీళ్ళు వచ్చినాయి. ఇది కాదు, వరద వచ్చిన 4 నెలల తర్వాతనే నీళ్లు ఉండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది. జూరాల 210 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు 306 రిజర్వాయర్ 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని
ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమే ఇది? దివాళా ప్రభుత్వము. ఇంకా కనీసం ఎవరైనా మాట్లాడతారా? అధికారులు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేము చేసాం. ఆ డిజైను రిటైర్డ్ ఇంజనీర్లు చేసారు. కనుక్కోండి. 2017లో పాలమూరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవో ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉట్టారు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తెచ్చుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాజెక్టులు ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక 5 కోట్ల నిధులు సర్వే కవితే ఇవ్వలేదు. అదే సోమశిల ప్రాజెక్టులు 100 కోట్లు ఇచ్చిండ్రు. సేమ్ ఒకటే రోజు 5 కోట్లకు ఇచ్చిన జీవో 2 నెలలైనా డబ్బులు రాలేదు. సోమశిలకు 100 కోట్లు వచ్చినాయి. ఆంధ్రలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 5 కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ రాలే, కంప్లీట్ కాలే, ఎవరు చేయలే. రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు కూడా చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు నిండవు, 2-3 నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి, ఎండిపోతుంది, పైసలన్నీ వృధా అవుతాయి. కింద 306 టీఎంసీలో శ్రీశైలంలో మన హక్కు. మునిగిపోయిన గ్రామాలు మనవి. శ్రీశైలం కడితే మునిగిపోయిన 30 గ్రామాలు మొత్తం మనవి. మనకు హక్కు ఉంది శ్రీశైలంలో, మన నీళ్ళు అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే 67 టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంపెనీ చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 27 కోట్ల ఖర్చు పెట్టి టోటల్ గా 90% రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ ని పెట్టుకున్నాం. వరల్డ్ లో పెద్ద మోటార్ అది. మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇయ్యారా? చేత కాదు. కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఎస్ఎల్బీసీలో చనిపోతే కనీసం శవాలు చేయడానికి చేత కాదు. ఇంత మంచి ప్రాజెక్టులు మీరు అపరాధాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గు ఉండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటాడు. రండి మా ఎమ్మడి రండి, చూపిస్తాం. రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ వేయాలి అని చెప్తాడు. చూపిస్తాం రండి. కాలువ లేదా లేదా? కేసీఆర్ గారు ప్రభుత్వంలో తోయిండ్రా కాలువలు? మీరు తోయిండ్రా? మీరు 30 మంది తీయలేదు, చనిపోయే శవాలు బెడ్ తీయలేదు, మోటార్ ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇక్కడ 50 లక్షల ఎకరా ఉన్నది, 5 లక్షలు మేము 50 లక్షలు 10 సంవత్సరాల్లో. ఇవాళ మళ్ళా మా పెద్ద రైతు పెళ్లికో పిల్లల చదువులకో 1 ఎకరం అంటే తీసుకొని నాతులేడు. పాలమూరు దివాళా ఇప్పిస్తున్నారు. మళ్ళా మీరా మాట్లాడేది? జూరాల నుంచి తీసుకుంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా కాన్స్టిట్యున్సీకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పెట్టిండ్రు. చూద్దాం అది నిండుతుందేమో. అది నిండుతుందా చూడండి. బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నింటే ఎంత బ్రహ్మాండంగా ఉండే. సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే మీకు వదిలేస్తున్నాం. కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా జూరాల మాత్రం తప్పు. కావాలంటే మీరు వినండి, మీ అమ్మడి మేము వస్తాం, ఒక రోజు మొత్తం మీ అమ్మడి తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, జూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్ చూద్దాం, కట్టిన రిజర్వాయర్ చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే ఉండి వెళ్ళిపోతాం, పోయి ఎక్కడైనా బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తపన పాలమూరు జిల్లా గురించి. మేమందరం కూడా కొట్లాడింది తెలంగాణ గురించి, మా గురించి కాదు, తెలంగాణ ప్రజల గురించి, పాలమూరు ప్రజల గురించి. మేము జైల్లో పోయింది తెలంగాణ రాష్ట్రం గురించి, మా జిల్లా బాగు గురించి. మేము మళ్ళీ ఇక్కడ వచ్చి కొట్లాడుతున్న ఈ జిల్లా అంటే మేము ఈ జిల్లాను బాగు చేయాలని. మేము 10 సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలకు తెలుసు. ఎన్ని ఎకరాలు పంట ఉందో పాలమూరు ప్రజలకు తెలుసు. కరెంట్ ఎట్లా వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు, పాలమూరు రైతులకు తెలుసు. మేమేం చేసినామో. ఇలా మళ్ళీ ఆ ప్రాజెక్టును 45 టీఎంసీలు ఆంధ్రాకి నిలబెట్టేటట్టు చేసినా, 90 టీఎంసీలు మీరు ఒప్పుకోకుండా 45 టీఎంసీలు ఒప్పుకున్నా, ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేయకుండా కాలం లేకుండా చేసినా
ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్లు ఇవ్వండి. ఈ రోజు మీరు చూడండి, పోతాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ల వరకు నీళ్లున్నాయి. బీచ్ పల్లి వరకు నీళ్ళు ఆగి ఉన్నాయి. మీ బీచ్ పల్లి కాడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు. కానీ ఇక్కడ జూరాలలో బోట్ వేసుకుంటే బురదలా గుక్కుకొని చస్తారు. ఇక్కడ దిగితే దిగితే జూరాలలో బురదలు ఇక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్ళు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది. మీ పేరు స్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వండి. పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇక్కడ అధికారంలో వచ్చినందుకు కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, రైతులు పిచ్చోళ్ళు కాదు, అందరు చూస్తున్నారు జూరాలు ఎండిపోయిందని. దీన్ని విరమించుకోండి. కక్షలు మీకు అవకాశం వచ్చింది, కక్షలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా చేపలు అమ్ముకునే మా అక్కలు అడిగితే కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే, చేప పిల్లలు ఇడలే బిడ్డ, మాకేం అగాధం చేసి పాడేసిండ్రు. మీరున్నప్పుడు లూనాలు ఇచ్చిండ్రు, డీసీఎంలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, వలలు ఇచ్చిండ్రు, అమ్ముకోవడానికి బతుకుదే చూపించిండ్రు ఇవ్వాలని. ఇంకో రైతు వచ్చి అడిగిండు, పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన హాయిగా బతుకుతాం అనుకున్నా, మళ్ళా మొదట్లా కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు. వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు. దేశాజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార్లపూర్ నుంచి కట్టిన రిజర్వాయర్లన్నీ నింపి సంవత్సరం లోపల 10% పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకత్వానికి తలెగ్గకుండా 90 టీఎంసీ నీళ్ళు వచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకి ఏం కొదవలేదు, వరదలన్నీ అక్కడే పోతాయి. వరదల నీళ్ళన్నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకి అవకాశం ఉండదు. 40 టీఎంసీలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు కూడా రైతు బిడ్డలే, రైతులే, మన బతుకు జరిగే రైతు కిందనే మనం బతికి వెళ్ళాం. దయచేసి మీరు ఉంటే ఇంట్లో ఇక లాస్ట్ 2.5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఇస్తే తెలియదు. కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి చేయకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నార్లపూర్ పోయి చూస్తాం, ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి చూడండి మీరు. దయచేసి మీడియా మిత్రులారా, ఈ రిజర్వాయర్లు ఎండిపోయిన నీళ్లు ఉన్నాయి, అక్కడ చూడండి 100 కిలోమీటర్ల నీళ్లు ఉన్నాయి. ఇది బాగుందా అది బాగుందని చర్చ పెట్టండి, ప్రజలను చైతన్యవంతులను చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. 40 టీఎంసీ ఒప్పుకుంటే ప్రళయం అవుతుంది జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే, ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. లేని పక్షాన ప్రజాపక్షాన మేము పోరాటం చేస్తాం, మేము సాధించుకుంటాం. ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత బరాబర్ దీనికన్నా డబుల్ నీళ్ళు కేటాయించుకుంటాం. రైతులారా, మీరు భూములు అమ్ముకోకండి, దయచేసి భయపడకండి. కొద్ది రోజులే మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాలో 100% బాగు చేస్తాం. ఎవరు కూడా ఆపలేడు దీన్ని అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.